బంగారం ధర మళ్ళీ పడిపోయింది. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది ఊరట కలిగించే అంశం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపుగా భారీగా ధర అనేది పతనమైంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పెరిగినా కూడా దేశీయ మార్కెట్లో పెసడి ధర దిగి రావడం గమనార్హం. పసిడి ధర తగ్గితే వెండి ధర కూడా అదే ధరలో నడిచింది. హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధర దిగొచ్చింది. బుధవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ₹530 పడిపోయింది. దీంతో ధర ₹54,050కి దిగొచ్చింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా ₹550 క్షీణించింది. దీంతో 10 గ్రాముల బంగారం ధర 49,480కి పడిపోయింది. పసిడి ధర పడిపోతే వెండి ధర కూడా అదే దారిలో నడిచింది. భారీగానే తగ్గింది. కేజీ వెండి ధర ₹1,200కి దిగొచ్చింది. దీంతో 65,500కు ధర క్షీణించింది. పరిశ్రమ యూనిట్లు, నాణ్యత తయారీదారుల నుంచి డిమాండ్ మందగించడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఇక అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర మాత్రం పెరిగింది. పసిడి ధర ఔన్స్కు 0.48% పెరుగుదలతో $1,932లకు చేరింది. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా పైకి కదిలింది. వెండి ధర ఔన్స్కు 0.83% ఎదుగుదలతో $26.48లకు చేరింది. ఇకపోతే పసిడి ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉంటాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్, పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జ్యువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలను ప్రభావితం చూపుతాయి.